కార్తికేయన్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం తాజాగా హైదరాబాద్ లోని విమల్ థియేటర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు జ్యోతి కృష్ణతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో జాతి రత్నాలు సినిమా దర్శకుడు అనుదీప్ కేవి కూడా హాజరయ్యారు. కార్యక్రమం మొదలైన తర్వాత కొంతసేపటికి అనుదీప్ తాపీగా స్టేజ్ పైకి ఎక్కేందుకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడున్న పోలీసులు అనుదీప్ ను గుర్తించకపోవడంతో పైకి వెళ్లేందుకు అనుమతించలేదు. అనుదీప్ ను పోలీసులు నెట్టేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాతిరత్నాలు వంటి సూపర్ హిట్ సినిమాను తీసిన అనుదీప్ రెగ్యులర్ గా టీవీల్లో కనిపిస్తూనే ఉంటాడు. అంతేకాకుండా ఆయన మరో సినిమాను కూడా చేశాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయం గురించి వైరల్ అవుతూనే ఉంటాడు. అలాంటి అనుదీప్ ను ఆ పోలీస్ గుర్తుపట్టలేదు. అనుదీప్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అతడిని చాలా మంది రోల్ మోడల్ గా తీసుకుంటారు. కానీ కొందరిలో ఇప్పటికీ కూడా అనుదీప్ కి గుర్తింపు దక్కలేదు అనేందుకు ఇదే సాక్ష్యం. అనుదీప్ కాస్త హడావిడిగా స్టేజ్ ఎక్కేందుకు ప్రయత్నించినా కూడా పోలీసులు ఎవరో సెలబ్రిటీ అనుకునేవారు. కానీ అనుదీప్ ఒక్కడే సింగిల్ గా వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వెనక్కి నెట్టేశారు. ప్రస్తుతం ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. అందరి ముందు పరువు పోయిందిగా అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ తెగ క్రియేట్ చేస్తూ ఉన్నారు. అందరూ చూశారు అంటూ అనుదీప్ స్టైల్లో మీమ్స్ ను వైరల్ చేస్తున్నారు. సాధారణంగానే అనుదీప్ సోషల్ మీడియాలో చిన్న విషయానికి పెద్దగా వైరల్ అవుతూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఈ విషయంలో మరింతగా వైరల్ అవుతూ ఉన్నారు. హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ లాంచ్ కి ఆహ్వానించి మా అనుదీప్ ను మరీ ఎంతగా అవమానిస్తారా అంటూ చాలా మంది తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుదీప్ కామెడీని ఇష్టపడేవారు ఈ వీడియోను షేర్ చేస్తూ ఉన్నారు. అనుదీప్ సినిమాల విషయానికి వస్తే జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఆ వెంటనే తమిళ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమాను రూపొందించాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రంగా నష్టపరిచింది. తెలుగు, తమిళ్లోనూ ప్రిన్స్ మూవీ ఫ్లాప్ కావడంతో కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. దర్శకత్వంతో పాటు అప్పుడప్పుడు ఇతర దర్శకులతో కలిసి స్క్రిప్ట్ చర్చల్లో పాల్గొంటాడు. కొన్ని సినిమాల్లో నటుడిగాను కనిపించారు. ప్రస్తుతం ఈయన ఒక యంగ్ స్టార్ హీరోతో సినిమాకు రెడీ అవుతున్నారు. ఆ సినిమా గురించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించబోతున్నట్టుగా దర్శకుడు అనుదీప్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.